రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఏప్రిల్ 6న తుక్కుగూడ సభతో మొదలైన కాంగ్రెస్ ప్రచార సభలు రాష్ట్రంలో హోరెత్తుతున్నాయి. అన్ని తానే భుజస్కంధాలపై వేసుకుని 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ సమావేశాలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి భాజపాలకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గేలతో కలిసి ప్రచారం నిర్వహించిన సీఎం కొన్నిసార్లు రోజుకు 4-5 సభల్లో, కార్నర్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ఇవాళ్టితో ముగియనుంది. గడిచిన నెల రోజులుగా కాంగ్రెస్ ప్రచార సభలతో హోరెత్తిస్తోంది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో నిర్వహించిన జనజాతరతో ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నెల రోజులుగా ఉధృతంగా సాగింది. నియోజకవర్గ ఇన్ఛార్జీల నేతృత్వంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ మేనిఫెస్టో అంశాన్ని ఇంటింటికి తీసుకెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానై రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. భాజపా భారాసాలకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఏప్రిల్ 6 నుంచి ఇప్పటి వరకు 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ సమావేశాలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి సీఎం ప్రచార సభల్లో పాల్గొన్నారు. భాజపా భారాసాల విమర్శల్ని తిప్పికొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలో అధికారంలోకొస్తే ఏం చేస్తుందో వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. రేవంత్ కి ఉన్న క్రేజ్ ను రాష్ట్రంలోనే కాకుండా బయటి రాష్ట్రాల్లో ప్రచారానికి ఏఐసీసీ వాడుకుంటోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు. రాష్ట్రంలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పక్కన పెట్టి కర్ణాటక, కేరళల్లో సైతం పర్యటించి అక్కడి బహిరంగ సభల్లో, రోడ్ షోలలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారంలో పాల్గొన్నారు. మధ్యలో వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పత్రికలకు, ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రధానంగా భాజపా అధికారంలోకి వస్తే దేశానికి జరగబోయే నష్టంపై రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టించాయి. భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని చేసిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. మోదీ, అమిత్ షాలు భాజపా నాయకులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. ప్రధాని మోదీ కాంగ్రెస్ పై చేస్తున్న విమర్శలకు దీటుగా రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. 10 ఏళ్ల పాటు భాజపా కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రానికి నిధుల కేటాయింపు, అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రానికి భాజపా గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చింది అనే ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆగస్టు 15 లోపు తప్పనిసరిగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు భరోసా ఇచ్చిన అంశం చర్చకు దారితీసింది. ప్రచారంలో భాగంగా ఎంఐఎం పైన రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించే మజ్లిస్ కి ఓటేస్తారా, వ్యాపారాలు అభివృద్ధి చేసే హస్తం పార్టీకి ఓటేస్తారో ప్రజలు తేల్చుకోవాలని గోషామహల్, బేగం బజార్లో హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి సమీరుల్లాతో కలిసి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలన్నారు. मजहबों के बीच में, भाषाओं के बीच में पंचायत लगाना चुनाव जीतने का। इसीलिए आज जो भारतीय जनता पार्टी साजिश कर रहे, हैदराबाद शहर में लॉ एंड ऑर्डर खत्म कर देंगे, यहाँ पर जितने भी इन्वेस्टमेंट्स आ रहे, ये पूरा इन्वेस्टमेंट गुजरात लेकर जाने के लिए कोशिश कर रहा है। अपने जिंदगियों में बदलाव लाने के लिए आज के तारीख में कांग्रेस जीतना, कांग्रेस जीते तो ही ये हैदराबाद के शहर हम आगे तरक्की करेंगे। अपने बच्चे लोग पढ़े लिखने वाले को नौकरी मिलने वाला है। काम लगे 400 इस बार 400 पार। क्यों भाई मोदी जी को 400 की क्या जरूरत है? उन्हें चाह रहे हैं संविधान को बदलने के लिए कोशिश कर रहा है। उन्हें चाह रहे हैं SC, ST, BC माइनॉरिटी रिजर्वेशन से निकालने के लिए कोशिश कर रहा है। నేటితో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటించనున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పీసీసీ తెలిపింది.